గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. పట్టణాల్లో కనిపించే అందమైన భవంతులు ఇప్పుడు పల్లెల్లో కూడా కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం జోవలపాలెం గ్రామంలో గోకరాజు నాగరాజు గారు అటువంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పుడు ఆ భవనాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ భవనంలో పల్లెటూరుని తలపించే పురాతనమైన లాంతర్లు, కోడిపుంజులు, బయట రంగులు అటువంటి ఎన్నో ఇక్కడ ఏర్పాటు చేసి సూపర్లను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాగరాజు గారితో. ఒకసారి మీరు కూడా నాతో. నమస్తే నాగరాజు గారు. సార్, ఇల్లు చాలా అందంగా నిర్మించారు. పురాతనమైన లాంతర్లో చక్కగా పల్లెటూరుని తప్పించే కోడిపుంజులు, ప్రతి గదిలోనూ ఒక కొత్తదనాన్ని చూపించారు. ఇలా చేయాలని మీకు ఎందుకు అనిపించిందండి? ముందుగా సుమన్ టీవీ ప్యాక్ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఏంటంటే అది అంతా పాతదనమే కాదే కొత్తదనంగా తీసుకొచ్చాము అంతే అండి, కొంచెం మిక్స్ చేసి. అందుకని ఏమీ కాదు. కాకపోతే ముందుగా మనం కట్టుకున్నది కానీ ఏదైనా కట్టొచ్చు, ఏదో డూప్లెక్స్ కింద ఏదో కట్టుకోవచ్చు, కానీ పాత తరం కింద ఉండదు అది. కానీ ఏంటంటే దీన్ని కొంచెం ఆలోచన విధానం మార్చుకుని పల్లెటూరులో ఉన్నట్టుగా పాతదానాన్ని కొంచెం మిక్స్ చేసి కొత్తదనం కింద చేస్తే బాగుంటుందని దృష్టిలో నేను ఈ రకంగా కాన్సెప్ట్ తీసుకుని నేను సొంతంగా చేసుకున్నాను. ఇది అంటే కొంచెం పల్లెటూరు వాతావరణాన్ని కొంచెం తెలవాలని, కొంచెం నేటివిటీకి దగ్గరగా ఉండాలని దృష్టిలో అని వన్ బై వన్ స్టెప్ చేసుకుంటా వచ్చానండి. అసలు ఫస్ట్ ఏంటంటే లోగిల్ టైప్ చేద్దాం అనుకున్నాను నేను. ఇది మండువా లోగిల్ ఇదే రౌండ్ పెడదామని. ఇది ఏడం కింద వచ్చింది కదండి, ఎల్ షేప్ కింద వచ్చి ఆగింది కదండి. యాక్చువల్ రౌండ్ తిప్పుదాం ఉన్నాను. వాస్తు దాని గురించి నేను మళ్ళీ మార్చుకుని ఈ రకంగా చేస్తే మధ్యలో కొంచెం యాస్గా అనిపించింది. అక్కడ యాస్గా అనిపిస్తే అప్పుడు ఆలోచించి దీన్ని తగ్గట్టుగా చేయాలని దృష్టిలో ఎవరో ఏదో రకరకాలు చెప్పారు, కానీ మనకి ఇంట్రెస్ట్ లేక దీని తగ్గట్టుగానే ఉండాలని చెప్పేసి రాజస్థాన్ అక్కనదే రాళ్ళు రాజస్థాన్ తెప్పించారు సార్. హైదరాబాద్లో బుక్ చేశానండి. డిజైన్ అయ్యి మనం ఇప్పుడు ఇచ్చుకున్నాం. ఇప్పుడు మామూలుగా డిస్ప్లేలో మోడల్ ఉంది, మధ్యలో ఆర్చ్ మోడల్ వచ్చారు. ఆ ఆర్చ్ అది మన సొంతంగా ఇచ్చుకున్నాం అండి. ఆర్కిటెక్చర్ కాదండి, బిల్డర్ కూడా కాదండి, అంటే మన ల్యాండ్ బిజినెస్ అంతే మనకి. నేను లోపలికి రాగానే ఇక్కడ చూసి రాళ్ళు, ఈ చైర్స్ రాతితో చేసినవి చాలా అందంగా ఉన్నాయి అనుకున్నా సార్. తీరా చూస్తే ఇవి దీని తగ్గట్టు అని చెప్తారా? అంటే దీని తగ్గట్టుగానే నేను తీసుకున్నానండి. యాక్చువల్గా ఇది ఈ ప్రొడక్షన్ అడ్జస్ట్ అని చెప్పారు వాళ్ళు. ప్రొడక్షన్ అడ్జస్ట్ అని చెప్తే యాక్చువల్గా దీనికోసం నేను 3 months అయినా 6 months అయినా వెయిట్ చేస్తాను, నాకు కావాలి అని చెప్పి ఈ ఎవడంటే వాళ్ళు మన ఏదో ఉందన్న షాప్, అది ఫర్నిచర్ షాప్ రాయల్ ఫర్నిచర్ రిక్వెస్ట్ చేసి నేను ఎన్నాలన్నా వెయిట్ చేస్తానంటే ఇది ఎక్కడో లేవండి, ఎక్కడో బాంబే దగ్గర ఏమో ఒక యూనిట్ ఉంది, కర్ణాటకలో ఒక యూనిట్ ఉందండి, ఇంకెక్కడో యూనిట్ ఉంది. ప్లాస్టిక్ మెటీరియల్ అండి. ఇంకా చూసి దీనికి తగ్గట్టుగా మనకి వీళ్ళు తగ్గట్టుగా ఈ పెన్సిల్ తగ్గట్టుగానే ఉందని దృష్టిలో ఇంకా తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫోన్లు కానీ లోపల ఒక ఫోన్ చూసాను, నేను కొంచెం కలెక్ట్ చేశారు కదా? ఇవన్నీ హైదరాబాద్ కలెక్ట్ చేశానండి. అంటే ఒక రోజులో కలెక్ట్ చేసిన కాదు, కొంచెం టైం బీయింగ్ ఉందండి అట్లకి. అలా కలెక్ట్ చేసుకుని దాచుకుంటాం అలవాటు ఉంది నాకు. ఎక్కడన్నా కనిపించిన వెంటనే అలా కార్లో వెళ్తే కూడా వెంటనే ఆఫ్ చేసి ఆ వస్తువు దాని గురించి చూడకుండా వెంటనే దాన్ని నేను తీసుకుని దాచుకుంటానండి. ఇప్పుడు ఇల్లుకి తగ్గట్టు టైం వచ్చింది కాబట్టి ఒక్కొక్కటి అలా పెట్టుకుంటా వచ్చానండి నేను. అది జంతువులు కూడా ఎక్కడ పడితే అక్కడ చక్కగా చూసి అవి న్యాచురల్ గా అనిపించినాయి చూడడానికి ముందు. అది అన్ని కూడా హైదరాబాద్లో తీసుకున్నాయండి, అన్ని ఆర్టిఫిషియల్ తీసుకున్నాయి. తీసుకుని ఫోటో చోట కూడా బాగుంటుందని దృష్టిలో చేసుకుంటూ వచ్చామండి. ఆ కోడిపుంజులు అన్నీ కూడా ఒకసారి తీసుకున్నది. అంటే పల్లెటూరు వాతావరణం కొంచెం
సంక్రాంతి అంటే కొంచెం కోడి పందులు అది మనకి ఆనవాయితీ కదండి, దానికి తగ్గట్టుగా ఉంటే బాగుంటుందని వెళ్ళి తీసుకుని పెట్టుకున్నాము. సంక్రాంతి సందర్భంగానే ఇంటిని అలంకరించారండి, మామూలుగానే మీరు అలా అలా కదా మన ఎంతకాలం అయిందండి? ఈ మధ్యనే అండి, లాస్ట్ ఇయర్ ఆగస్టు 5వ తారీఖుని శంకుస్థాపన జరిగిందండి. మన జనవరి 26 గృహప్రవేశం అయ్యానండి. అదేంటే మనం అదే పల్లెటూరు వాతావరణం తగ్గట్టు ఉండాలని కాన్సెప్ట్తో చేశాను. చాలా మంది డూప్లెక్స్ పెడితే బాగుంటుంది కదా, ఎంత ఖర్చు పెట్టి అన్ని వేస్ట్ కదా అన్నారండి. ఖర్చు కోసం కాదు, మనకి ప్రత్యేకతలు ఏమున్నాయి సార్ ఇంట్లో ప్రత్యేకతలు అంటే మీకు అంటే చెప్పుకోదగ్గ విషయాలు ఏం లేదండి. అంటే నేటివిటీ తగ్గట్టుగానే ఉంది కదండి, మీరు చూశారు కదా లోపలంతా అంత నేటివిటీ తగ్గట్టుగానే మనం తీసుకున్నాం తప్పండి వేరే రకంగా తీసుకోలేదు. అంటే పైన కూడా ఏదో పెంక్ కూడా ఇప్పుడు అంతా సింగిల్ పెయింట్ వేస్తారు, రెడ్ బ్లూ ఇలాంటి కలర్స్ ఉంటాయి, సింగిల్ కలర్స్ ఉంటాయి. నేను అలా కాకుండా డిఫరెంట్ షేడ్స్ 2 షేడ్లు ఉండాలి కలర్స్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్తోనే అది కొన్నాళ్ళు వెయిట్ చేసి ఆ పెంకు తీసుకున్నాను. పై పెంకు కూడా ఇది హైదరాబాద్లో బుక్ చేశాను నేనండి. కృష్ణానగర్ మొత్తం హైదరాబాద్ ఓన్లీ తాపీ మేస్త్రే ఇక్కడ ఏడుపాడు బ్రహ్మం అని అతను అండి, మిగతాదంతా కూడా హైదరాబాదేనండి. ఎందుకంటే పెంకు కూడా నేను సెలెక్ట్ చేసుకుని తెప్పించుకున్నానండి. అది ఎందుకంటే అది 2 షేడ్ల కింద ఉంటాయి పెంకు కూడా, మీకు ఇంటి పై కప్స్ ఒకసారి డబుల్ షేడ్ అండి, సింగిల్ షేడ్ పెంకు కాదు అది అంటే వేరే దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్ కూడా. అలా కాకుండా మనకు కావాలని తీసుకున్నాం. నైట్ టైం కూడా మంచి లుక్ వస్తుందని నైట్ టైం కూడా మీరు పగలి రీతిలో ఉంటుంది, నైట్ అంటే మళ్ళీ మీరు ఈ రీతిలో ఉందా అనుకోవచ్చు మీరు, అంటే కాన్సెప్ట్ మారిపోతుంది. నైట్ టైం వచ్చినప్పటికీ డిఫరెంట్గా కనిపిస్తుంది. నైట్ టైం పగలకి రాత్రికి సంబంధం ఉండదండి. అవి ఒకటి అవి తోడైపోయి అంతే అండి. ఒకటి స్తంభం కూడా వచ్చినప్పటికీ పూర్వకాల టైప్లో చేయాలని ఏవో డిఫరెన్స్ చూసాము మోడల్స్, అసలు సింపుల్గా పెడదాం దృష్టిలో ఇలా పెట్టామండి. అవి రాతి ఏం కాదండి, మామూలుగా రాతి ఏం కాదండి, అది పెయింట్ అండి. అది పెయింటింగ్ అంటే మాకు ఒక ఇంటీరియర్ డిజైనర్ సుబ్రహ్మణ్యం అని వైజాగ్ అండి, అతను కూడా కొంచెం కోఆపరేట్ చేసాడు. నాకు వాళ్ళు ఎటైనా పర్వాలేదు పల్లెటూరు వాళ్ళకి తగ్గట్టుగా ఉండి కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉండాలి అది అంటే అప్పుడు ఆయన సలహాతో ఈ పెయింట్ తీసుకున్నానండి. ఇది కూడా కొంచెం ఈ మధ్యన వచ్చినట్టు ఉందండి పెయింట్. వీళ్ళు కూడా ఎక్కడో ఢిల్లీలో అక్కడ వేసినారు, కొత్తగానే ఉంది సార్. అంటే కొంచెం మామూలుగా అందరూ ఏంటంటే రాయి అనుకుంటున్నారండి, రాయి కాదు ఇది సిమెంట్ మీద మనం పెయింట్ వేసిందండి ఇది. అదే ఇంక పక్కన ఈ బ్లాక్స్ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే వేరే వేద్దాం అన్నారు, కానీ కొంచెం అయితే కొంచెం పల్లెటూరులో పూర్వం చూసారా టైల్స్ ఏనండి. అంటే చూసారా బాక్స్లు ఉంటాయి పూర్వం ఆడోళ్ళు గాజులు అవి పెట్టుకుని బాక్సులు ఉంటాయి కదండి, ఆ బాక్సుల టైప్లో ఉన్నాయి కదా దృష్టిలో ఆ ఓల్డ్ మోడల్ దృష్టిలో మనం ఇదే తీసుకున్నాను. అంటే ఇంకా మోడల్స్ ఉన్నాయి కానీ మనకి తీసుకున్నాం, ఇంటికి మ్యాచ్ అయ్యేది తీసుకున్నాం. అన్నింటికి వెయిట్ చేసి తీసుకున్నాను. మనకి ఏది కావాలనుకున్నది వెంటనే దొరకలేదు, అన్ని టైం తీసుకునే. చూడడానికి చాలా అందంగా ఉంది సార్, పాత వాతావరణం తగ్గట్టుగా. అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ ఇటువంటి ఇంటిని చూడలేదు. అదేలేండి, అంటే మామూలుగా ఏంటంటే ఇట్లా కడదాం దృష్టిలో కట్టాం కాబట్టి మీకు డిఫరెంట్గా అనిపిస్తుందండి. అంటే చుట్టూ కూడా ఇది డిజైన్ చూసారా, వాసన్ డిజైన్, ఆ వాసన్ డిజైన్ కూడా అది మనం సెలెక్ట్ చేసుకుని చేయించుకుందండి. అది కూడా ఐరన్ లేదు, ఐరన్ది లేజర్ కటింగ్తో వచ్చిందన్నమాట. ఈ పెయింటింగ్ యాక్చువల్గా ప్లెయిన్ లేకపోతే ఇక్కడే చేయించాము. అంటే మామూలుగా ప్లెయిన్ కూడా అయిపోయింది అని దృష్టిలో ఏంటంటే మధ్య మధ్య డిజైన్స్ పెడితే బాగుంటుందని అప్పుడు మామూలుగా చూసుకునండి ఒక్కొక్క గోడ కింద మెజర్మెంట్లు తీసుకుని దాని మెజర్మెంట్ ప్రకారంగా ఒకే సైజులో పెట్టి బొమ్మలు అవి తీసుకున్నామండి. వాళ్ళు సిమెంట్ వర్కేనండి, అది సిమెంట్ వర్కే. పెయింట్ మాత్రం మెటల్ పెయింట్ మనం వేయించుకున్నాం, అలాగే వేరే పెయింట్ అలా కాదని చెప్పేసి మెటల్ పెయింట్ వేయించుకున్నాం. అంటే ఒక్కొక్క బొమ్మ ఒక రకం ఉండాలి దృష్టిలో అలా మార్చాము. మళ్ళీ ఏంటంటే ఒకే డిజైన్ని గ్రాడ్యువల్గా వెళ్ళి కొద్ది మోడల్స్ ఉంటుంది చూసారా, పూర్వం మనకి కోతుల నుంచి మానవ పుట్టుకొని చూసారా, ఆ కాన్సెప్ట్ కూడా సేమ్ అన్నారు. అలా వద్దని చెప్పేసి మనం ఏం ఇలాగ మార్చుకుంటా చేసుకుంటాం. అడవుల్లో కనపడే జంతువులను కూడా అక్కడక్కడ మీరు బొమ్మల రూపంలో పెట్టారు, అది బాగుంటుందండి. సంక్రాంతికి అంత చుట్టాలందరూ వస్తారు కదండి. అంటే యాక్చువల్గా ఏంటంటే 88 నుంచి కూడా మాకు ఇక్కడ మా ఇంట్లో జరుగుద్ది. మా ఊళ్ళో మా ఇంట్లో 88 నుంచి కూడా ఒక 3 గెస్ట్లు అండి ఫస్ట్ స్టార్ట్ అయ్యారు. తర్వాత అక్కడి నుంచి 10 మంది 15 మంది 20 మంది అలా వచ్చినా మా ఎవరికే అడ్డు చెప్పలేదు అనమాట. అదే నాగరాజు ఉన్నాడు జోలపాలెం దృష్టిలో వచ్చేస్తాను అనుకుంటారు, మనం ఎప్పుడు కావాలి వాళ్ళ కోసం ఒక గెస్ట్ హౌస్ ఉండదండి మా ఇంటికి, అది వాళ్ళకి కేటాయింగ్ చేసాం వాళ్ళకి. అంటే ఆ తాళం కూడా యాక్చువల్గా నా దగ్గర ఉందా అంటే చెప్పలేను నేను తెలుసుకుని చెప్పాలి, ఉందా తాళం అక్కడ ఉందా లేదా అడిగి చెప్పాలి. అంటే అలాగా అందరూ షేబులస్లే చుట్టాలు
దాంట్లో ఏంటంటే ఎవరికి ఇవ్వట్లేకుండా 4 రోజుల పండుగ ఇక్కడ 4 రోజులు పండగ అంటే ఊళ్ళో చాలామంది వెళ్ళిపోయి పొరుగురులో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అవును. కానీ వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వస్తే మన ఊరు వెళ్తే ఎవరున్నారు, ఎవరింటికి వెళ్ళాలి అని దృష్టిలో నాగరాజు అనేది కాదండి. ఇప్పుడు నేను అలా పట్టించుకొని నేను అదేంటంటే ఒక ఇల్లు అంటే ఉందనుకోండి, బొమ్మల దృష్టిలో ఏం చేయమంటే అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాం మేము. షిఫ్ట్ అయినప్పుడు ఆ ఇల్లుని అలా ఉంచేసి ఇంకా అక్కడ సకల సౌకర్యాలతో దాన్ని అలా వదిలేసి ఉండాలి. ఎవరన్నా వచ్చి ఉండొచ్చు. అలా సంక్రాంతి 4 రోజులు ఇక్కడ మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ ఈ మధ్యన కట్టిందేనండి ఇది. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు పక్కింట్లో. ఇంకా దాంతో ఏంటంటే వాళ్ళు టిఫిన్లు భోజనాలు అయ్యి అలా ఒక 60 మంది 70 మంది ప్రతి పూట ఉంటారు. పొద్దున్న పూట సాయంకాలం పూట అలాగ అందరూ కలిపి సరదాగా అంటే ఏంటి మంచి పిల్లలు ఏం చేస్తున్నారు, అలాగే మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలాగే పెళ్ళి అయినాయా లేకపోతే ఏదో మంచి సుఖం అది అన్నీ తెలుసుకుని నేను ఉన్నా, ఎవరైనా ఉన్నా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ కూడా ఉన్నాను. ఇలా పలానా కూడా ఇబ్బంది పడుతున్నాడరా, ఇలా ఫీజులు ఏమైనా ఉంటే బాగుంటుందేమో అని, లేకపోతే ఇలా పలానా ఇదిరా అంటే అప్పుడు దాన్ని బట్టి అంటే అందరూ చేరుతున్నాం కాబట్టి ఆ రోజు అంటే సరే అలాగే అని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతున్నాయి కూడా ఉంటాయి. ఫీల్ అవుతారు మంది, అది ఫీల్ అవ్వలేకుండా కామ్గా లోపకారిగా కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని కోఆర్డినేట్ చేసుకుని అంతా లోపగా చేసుకుంటారు. అదండి, అదొక మంచి కార్యక్రమం జరుగుతుంది కదా అని అలా కంటిన్యూగా చేస్తాం. అంటే అందరి సహకారంతో ఫస్ట్ మా మదర్ కూడా ఎంతమంది వస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ మా మదరు ఫస్ట్ ఏంటంటే ఆవిడ ఎంతమంది వచ్చినా ఇప్పుడు కాదండి 360 రోజులు ఎవరికి వచ్చినా భోజనం అది మా మదర్ ఉంటుంది ఒకరికి ఎక్స్ట్రా, లేదంటే కూర్చోమని 10 నిమిషాలు కూర్చోమని చెప్పేసి మా మదర్. మామూలుగానే ఈ జోలపాలెం గ్రామం అంటే గోకరాజు పేరు కూడా ఉంది కదా, అది రాజకీయంగా ఉంది. నాకు గోకరాజు రంగరాజు గారు పుణ్యం అండి అది. మరి ఎన్ని ఊళ్ళు ఉన్నా భీమవరంలో వస్తే జోలపాలెం రోడ్డు అంటే ఆ పుణ్యం గోకరాజు రంగరాజు గారు ఆయన వల్ల. ఆయన నుంచి ఇక్కడ మాకు దేవుళ్ళు అంటూ సమానం ఉన్నాయండి. మా మదర్కి వచ్చిన తర్వాత అలా కంటిన్యూగా మేము ఒకరు చేసుకుంటూ మా ఇంట్లో మా మిసెస్ ఏమైనా ఉంది, మా వదిన గారు ఏమైనా ఉంది, మా వారల గారు ఏమైనా ఉంది, మా తమ్ముళ్ళు మా అన్నయ్య ఉంది. అందరి సహకారంతో పిల్లల సహకారంతో అందరి సహకారంతో వెళ్తాం. ఎవరన్నా ఈ రోజుల్లో అదేంటి ఇదేంటి అనొచ్చు కదండి. అంత కంబైన్డ్గానే ఉంటాం మేము, కంబైన్డ్గానే చేసుకుంటే వెళ్తున్నాం అందరి సహకారంతో అన్నమాట. ఎవరో ఏమనుకోరు. 11ంటికి వచ్చినా మన ఇంట్లో అలా ఉంటాయండి, వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోవచ్చు, రావచ్చు రాకూడదని ఉండదు. అదే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ ఊరి నుంచి వెళ్ళి పొరుగు నీళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తానికి మనకి స్థానం ఏముంది అనే ఆలోచన రాకుండా ఒక నివాసం ఏర్పాటు చేసాము. అదండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.